హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ మైదా పిండితో పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మైదా పిండి పకోడీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో మైదా పిండి, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, చిన్న అల్లం ముక్క సన్నగా తరగాలండి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి తీసుకోవాలి, దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం పక్కన సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం తగినన్ని నీళ్ళు పోసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిలా బాగా కలుపుకున్న తర్వాత పకోడీలు మనకి గుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం స్టవ్ పైన మూకుడు పెట్టుకుని పకోడీలకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మన పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. చూసారు కదండి, వేగుతున్నాయి కదా, ఇంకొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని బౌల్లోకి తీసేసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే మైదా పిండితో పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.